హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మటన్ కర్రీ అనుకుంటున్నారా? కాదు, ఇది సూపర్ టేస్టీ సోయా మిల్ మేకర్ కర్రీ. మటన్ తినని వాళ్ళు కూడా ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంత టేస్ట్, ఇంత రిచ్ ఫ్లేవర్, పూర్తిగా వెజిటేరియన్, ప్రోటీన్ ఫుల్, టేస్ట్ మాత్రం మటన్ లెవెల్. ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని నీళ్లు మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో సోయా చంక్స్ వేసుకోవాలి. వీటిని సుమారు 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చేస్తే అవి సాఫ్ట్గా తయారవుతాయి. తర్వాత చేతితో నొక్కుతూ లోపల ఉన్న నీళ్లు పూర్తిగా తీసివేయాలి. ఇలా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే జీలకర్ర, ఎండు కొబ్బరి, అలాగే కాజు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలు వేసి 1 స్పూన్ ఫ్రెష్ పెరుగు కూడా వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పెరుగు వేయడం వల్ల కర్రీకి మంచి రిచ్ టేస్ట్తో పాటు లైట్ క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడైన తర్వాత బిర్యానీ ఆకు, సాజీరా వేసి వేయించాలి. తర్వాత 2 నుంచి 3 సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈజీగా డైజెషన్ కావడానికి పుదీనా వేసి కలుపుకుంటే అసలు ఆ ఫ్లేవర్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి తర్వాత చిటికెడు పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తరువాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి దాదాపు 5 నిమిషాల తర్వాత ఇదంతా కలిపి స్పైసీకి తగ్గట్టు కారం వేసి ఇలా కలుపుకొని తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అసలైన గ్రేవీకి ధనియాల పౌడర్ కూడా వేసి కలుపుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు రెడీ పెట్టుకున్న మిల్ మేకర్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి. మసాలా బాగా కలిసే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు గ్రేవీని తగ్గట్టు నీళ్లు వేసి ఉడికించాలి. ఇలా 10 నిమిషాల పాటు మీడియం మంటపై ఇలానే ఉడికించాలి. గ్రేవీ మొత్తం దగ్గర అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్లోగా కుక్ అయ్యి నూనె పైకి తేలినప్పుడు కర్రీకి నిజమైన రిచ్నెస్ అనేది వస్తుంది. చివరిగా కొత్తిమీర వేసిన వెంటనే వచ్చే స్మెల్, ఆహా, అదే అసలు ఫినిషింగ్ టచ్. ఈ కర్రీ చపాతీ, ప్లెయిన్ రైస్, అదేవిధంగా బిర్యానీ రైస్లో అసలు ప్రతి కాంబినేషన్లో సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.